ఈ యొక్క ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. మరొకసారి అందరినీ కలవటానికి ఈ విధంగా ప్రభు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇది ప్రతి ఒక్క దినము ఒక అంటే ఒక గండంగా దినం ఒక గండం అంటూ ఉంటారు. అప్పుడు అట్లా ప్రతి దినం కూడా అట్లాగా గడిచిపోతా ఉంది. ఏ దినాన్ని ఏమవుతుందో ఎట్లని ఎవరికి తెలియదు. ఈ రోజున్న వ్యక్తి మరొక క్షణంలో ఉంటాడా లేదని తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. ప్రభు మనల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని ఆయన అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయనకి మనము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సో ఈ సమయంలో మనకి బాగా పరిచయం అయినటువంటి లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు విందాం. దీనికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సత్యరావు అన్న చిన్న ప్రార్థన చేస్తారు. అన్న అందుబాటులో ఉంటే చిన్న ప్రార్థన చేస్తారు. సరే అండి, అన్న బిజీగా ఉంటున్నారు. సో నేను ప్రార్థన చేస్తాను. జయంగల్ తండ్రి, వందనాలు. ఈ విధంగా మీ సన్నిధిలోకి రావడానికి మీరు కృప చూపుతూ వచ్చారు. మా కాలగతులని మీ వశంలో ఉన్నాయి. ప్రభు, మీరు మమ్మల్ని ప్రేమించి ఏ సాంగత్యము లేని వారితో మీరు సాంగత్యం చేయడానికి ఇష్టపడి మమ్మల్ని దర్శించిన విధానం బట్టి వందనాలు. సమయాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మాకు వినిపించండి. మీ కృపాస దగ్గరికి వస్తుంటున్నాం. మాతో మీరు మాట్లాడండి. మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ గణపరుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 4 వర్స్ 6 నుంచి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. ఇది 4వ వచనం నుంచి వర్స్ 4. ఎవరైనా చదవగలిగితే మంచిది, తీసుకుంటే. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. అదే యాకోబు సోదర వర్స్ 9 9వ వచనం చూడండి. ఓకే అన్న. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చాలు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా పడతా ఉంది, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయనప్పుడు యేసు ప్రభు వారు ఆ మార్గాన్ని ఎందుకు వచ్చారు అనే ప్రశ్న అనేది తను లేవనెత్తా ఉందన్నమాట. ఆ మార్గం రావటమే కాకుండా తను నీరు అడుగుతా ఉంది. అంటే యేసు ప్రభు నీరు అడుగుతున్నాడు సమరయ స్త్రీని. ఈ విషయాన్ని గమనించాలి. సో అసలు ఎందుకు ఆ సమరయ మార్గం రావాల్సి వచ్చిందని అంటే, అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వెళ్ళవలసి వచ్చిన గనుక అంటే బహుశా ఈయన కోసమేమో దేవుడు ఆ మార్గాన్ని వెళ్ళాలనుకున్నాడేమో అది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకి చాలా పరిచయమైనటువంటి లేఖన భాగము ఆ ముందు వచ్చిన వాళ్ళు చూస్తే తను ఒక ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసి ఏమంటా అంటే, ఎంతమంది భర్తలని. అప్పుడు ఆమె అంటాడు, ఆమె చెప్తుంది తనకున్న అంటే తను జీవించే విధానం బట్టి ఆయన చెప్తాడు, నీకు 5 భర్తలు ఉన్నాడు, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని అంటే మొత్తం 6 ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఆమె ఎన్ని గంటలకు వచ్చిన నీటికి 12 గంటలకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 12 గంటలకి తను వచ్చినట్టుగా, అంటే అక్కడ ఇంచుమించు 12 గంటలని తెలుగులో ఉంది. అట్లాగా
ఇక ఇంగ్లీష్లో చూస్తే అది 6th అవర్ అంటే వాళ్ళ లెక్కల ప్రకారము ఇజ్రాయెల్ యూదా వారి యొక్క అవర్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది ఇంచుమించు 12 గంటలే అట్లా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో జనరల్గా మనందరికీ ఆ అనుభవం ఉంది, బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చే అనుభవం. మీకు ఎవరికైతే ఆ అనుభవం ఉందో, మీకు తెలిసి ఉందో, జస్ట్ మీరు ఆ, మీ అక్కడ సింబల్ ఉంటుంది, ఆ హ్యాండ్ ద్వారానే చూపించవచ్చు. ఒకవేళ లేదని మామూలుగా మనకి చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా నీరు తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఉదయం సాయంకాలం వెళ్తారనమాట. అది నా అనుభవాన్ని బట్టి చెప్తా ఉన్నాను. అట్లా ఆ బావి దగ్గరే అనేక మంది కలుసుకొని అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, ముచ్చటించుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి కానీ లేకపోతే వేరే వాళ్ళ గురించి కానీ అక్కడే మాటలు జరుగుతూ ఉంటాయి. సహజంగా చాలామంది ఒకరింటి నుంచి ఇంకోరింటికి వెళ్ళి కొంతమంది మాట్లాడుకుంటారు, కొంతమంది మాట్లాడరు. కానీ న్యూట్రల్ ప్లేస్ అంటే కామన్గా ఉన్నటువంటి స్థలం ఏంటంటే ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అందరూ ముచ్చరించుకుంటూ ఉంటారు, వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు ఈ స్త్రీ 12 గంటలకు రావటానికి కారణము, నా ఆలోచన ఏంటంటే తను 12 గంటలకు రావడానికి కారణము బహుశా అక్కడ వస్తే తన యొక్క విషయం అన్నిటి గురించి వాళ్ళు మాట్లాడతారేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సో మీరు జస్ట్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఈ బైబిల్ స్టడీ లెక్కలు మాట్లాడుకుంటూ బాగుంటుంది ఈసారి. జస్ట్ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఆమె 12 గంటలకి నీటికి రావడానికి కారణం ఏమంటారు? కొంచెం మీకు వచ్చిన ఆలోచన బట్టి చెప్పేయండి, నో ప్రాబ్లం. సో మనం ఇక్కడ ఎవరు కూడా ఏమి అనరు, జస్ట్ ఆలోచనలు బట్టి అంటే ఏదైతే ఆలోచన వస్తుందో పంచుకుంటే సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. ఎందుకు ఆమె 12 గంటలు నీటికి వచ్చేసింది? ఉదయం సాయంకాలం జనరల్గా అట్లా వస్తారు కదా, ఎందుకంటే ఎండ వేడిమి తక్కువ ఉన్న టైంలో వస్తారు. ఈ 12 గంటలకే రావాల్సి వచ్చింది, ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? అసలు ఏ కారణం ఉండొచ్చు? వాళ్ళు మామూలుగా అన్టచబుల్స్ కాబట్టి సమరయులు ఉమ్. ఆ టైంలో అయితే ఎవరు ఉండరు అనుకోవచ్చు అన్న బహుశా. ఆ, మధ్యాహ్నం టైంలో జనాలు తక్కువ ఉంటారు కాబట్టి అన్న ఎండలో. ఉమ్. సో ఆ, అంటే జనాలకి రహస్యంగా వెళ్ళడానికి ట్రై చేసినట్టు అనుకోవచ్చు కానీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ బావి ఉంది కూడా సమరయ ప్రాంతంలోనే, వాళ్ళంతా సమరయులే. ఒకరికి మించిన వాళ్ళు ఇప్పుడు యూదా ప్రాంతంలో ఉందనుకో, బహుశా మిగిలిన వాళ్ళకి అవును, వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి అక్కడికి సీక్రెట్ గా. ఆ టైంలో వెళ్తే బాగుండదు, వాళ్ళు లేనప్పుడు వెళ్ళాలి అనుకోవచ్చు. ఇది ఉంది సమరయ ప్రాంతంలోనే ఉంది, అంతా ఒకే జాతి. సో అప్పుడు ఆమె ఒక్కతే రావాల్సిన, సహజంగా బావి దగ్గరికి కూడా వెళ్తారు, ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు, అరే నీళ్ళు పోస్తున్నాం అని మాట్లాడుకుంటారు. సహజంగా ఎండవేయడం తక్కువ ఉన్న సమయంలోనే వెళ్తారు. కానీ ఈమె ఒక్కతే మధ్యాహ్నమే ఎలా ఎందుకు వచ్చింది? ఏమైనా కారణాలు ఉండొచ్చు, ఇంకా ఆలోచించండి. మీరు కొంచెం త్వరగా మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడలేదనుకో, ఈ బైబిల్ స్టడీ కాస్త ఇక సెరమనీ అయిపోద్ది. సర్లేండి, మీరు వినండి. సో అప్పుడు ఆమె 12 గంటలు రావడానికి నాకు వచ్చినట్టు ఆలోచనలు ఏంటంటే ఇవే ఇది జస్ట్ తను ఏం చేస్తుందన్న విషయము కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు మాట్లాడతారు, తెలియపోయిన వాళ్ళు అడగొచ్చు, ఏమన్నా ఏం చేస్తూ ఉంటావు, ఏంటి, మీ భర్త పేరు ఏంటి, ఎక్కడ ఉంటారు, ఇట్లాగా కొన్ని మాటలు రావచ్చు. ఇట్లాగా చాలా రకాలుగా ఆలోచించడానికి అవకాశం ఉంది. ఇంకొకటి బహుశా ఆమె చేస్తున్న పాపము ఆమెని ఒక లోన్లీగా ఉండే విధంగా, లేకుంటే ఆమె చేస్తున్న పాపము ఆమె మనస్సు సాక్షి ఆమె మీద నిందారోపణ చేస్తూ ఉండవచ్చు. సో అందువల్ల తను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా ఉండొచ్చు, సహవాసం నుంచి దూరంగా ఉండటానికి అది కారణం అయి ఉండొచ్చు. ఇట్లాగా చాలా ఉన్నాయి. ఎందుకంటే పాపం అనేది మనిషిని లోన్లీగా చేస్తుంది అనమాట, ఒంటరి వ్యక్తిగా చేస్తుంది. ఆ వాక్యం అనేది
తనలో వాక్యాన్ని క్రియేట్ చేస్తుంది ఒక్కొక్క వ్యక్తిలో పాపం అనేది. మనము ఎప్పుడైతే పాపానికి చోటిస్తామో, పాపానికి ఎప్పుడైతే కొంచెం అది పాపం చిన్న పాపం అని కదా, పాపానికి చోటు ఇచ్చామంటే అది మనిషిని సహవాసం నుంచి దూరంగా తీసుకెళ్తుంది, ఒంటరిని చేసేస్తుంది, అనేక విధాలుగా తనని టార్చర్ చేస్తుంది. దట్ ఈస్ హౌ సిన్ వర్క్స్. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆ మార్గాన వెళ్ళవలసి వచ్చింది అని అంటే ఏమో ఏ కారణం ఏంటిదో ఇక్కడ రాయలేదు కానీ, సో అక్కడ జరిగిన సంఘటనను బట్టి, జరిగినటువంటి పరిణామాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. అది ప్రభు వారు తన కోసమే ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా నేను నేను తలస్తా ఉన్నాను. సో దీనికి మీరు కాదంటే మీరు మధ్యలోనే కూడా ఆపొచ్చు, మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. సో కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ మార్గాన వెళ్ళకూడదు, యూదులు ఆ మార్గం వెళ్ళకూడదు అని తెలిసినా కూడా ఆయన ప్రాంతానికి రావడానికి ఇష్టపడ్డాడు. యూదులకి ఎటువంటి డీలింగ్స్ అనేది సమరయులతో లేనప్పుడు కూడా ఆయన ఒక డీలింగ్ పెట్టుకోవటానికి ఇష్టపడి ఆ ప్రాంతానికి వచ్చాడంటే ఆయన ఎంతో త్యాగం చేసి ఉండొచ్చు. ఒకవేళ చూడండి, ఇది ఆ యూదులకు తెలిస్తే వాళ్ళు ప్రతిసారి కూడా ఆయన చేసే ప్రతి పనిని కూడా హైలైట్ చేస్తూ ఈ విధంగా పని చేస్తా ఉన్నావు, ఈ విధంగా పాపులతో కూర్చుంటున్నారు, ఇట్లా చేస్తున్నారని ఆయన తప్పులు పట్టుకోవడానికి ఆయన ఏ విధంగా హింసిద్దాము, ఏ విధంగా ఆయన్ని ఇట్లా చేద్దామనే ఆలోచనలతో వాళ్ళు ఉంటా ఉన్నారు శాస్త్రులు, పరిచయాలు. ప్రభువుకి ఇవన్నీ తెలిసినా కూడా అయినా కూడా ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అంటే అతను శాస్త్రులు, పరిచయాలు తన మీద వేసే నింద కంటే ఒక పాపి ఆ పాపంలో మరణించకుండా ఉండాలన్న ఆశ అనేది ఆయనలో అధికంగా ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. వాళ్ళు నా మీద నింద వేసారు, కానీ తను మాత్రం నరకానికి వెళ్ళకూడదు, తన పాప జీవితంలో తను కొనసాగి చివరికి తన జీవితాన్ని ఆ విధంగా ఎండ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆ మార్గాన్ని వెళ్ళటానికి ఏ నిందనైనా భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన అందుకే ఇంకొక మాట ఉంటుంది పత్రికల్లో, ఆయన గవిని వెలుపుల శ్రమ పొందిను అని. ఊరు వెలుపుల ఎందుకు శ్రమ పొందాడంటే అది మన కొరకే అన్న విషయాన్ని అక్కడ మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఆ మార్గాన్ని వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డంట. అనేక మార్గాలు ఉండొచ్చు వెళ్ళటానికి, కానీ అదే మార్గాన్ని ఎన్నుకున్నాడు అంటే చూడండి, మళ్ళీ 12 గంటలకి ఆ టైంలో ప్రయాణించి అక్కడ రావాలనుకున్నా అంటే ఆయనకు తెలుసు అదే ప్లేస్ లో వస్తుంది. దేర్ ఓన్లీ వీ కెన్ ఎన్కౌంటర్ హర్ అని ప్రభువు తెలుసు. ఆయన శిలువ మీద నుంచి దాహం కొన్నానన్నాడు. శిలువ మీద దాహం కొన్నాడు. ఎవరి కోసం అన్నాడు ఆ మాట? మన కోసం అన్నాడు. మన కోసం ఆ మాట అన్నాడు. ఆయన ఆ విధంగా శ్రమ అనుభవించాల్సి వచ్చింది మన కోసం. ఇక్కడ కూడా ఆయన అలసిపోయి దాహం కొని అక్కడ ఆ బావి దగ్గర ఎదురు చూస్తా ఉన్నాడు తన కోసం. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ స్త్రీ రానే వచ్చేసింది అక్కడికి. ఆ విషయాన్ని గమనించాలి. ప్రభు అది ఆయన మన కోసం అక్కడ ఎట్లా దాహం కొన్నాడో సిలువలో, అదేవిధంగా ఇక్కడ ఆయన శారీరకంగా జీవిస్తున్న సమయాల్లో కూడా అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఒక్కొక్కరిని రక్షించడానికి, ఒక్కొక్కరికి ప్రకటించడానికి ఎన్ని నిందలు వచ్చినా కూడా ఆయన భరిస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనము ప్రభు పని చేసే విషయాల్లో, ప్రభు కొరకు నిలబడే విషయాల్లో, ప్రభు కొరకు నింద భరించే విషయాల్లో మనం ఎక్కడెక్కడ నిలబడగలుగుతుంటున్నాం ప్రభు కొరకు, ఎక్కడెక్కడ మనము రాజీ పడుతూ ప్రభుకు దూరంగా వెళ్తా ఉన్నాము, ఎక్కడ ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన మనల్ని ఓవర్టేక్ చేస్తా ఉంది ప్రభు అనుకున్న దానికంటే. సో ఇది మనము అనుదినం గమనిస్తూ ఆలోచిస్తూ వెళ్తా ఉండాలి. సో అక్కడ ఆయన అన్ని నింద భరించడానికి, అవమానం పొందటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ మార్గాన్ని వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ మార్గాన్ని వెళ్ళి తనలో ఆ కార్యం అనేది చేయడం అని మనం చూస్తాం. తను 12 గంటలకి వస్తూ ఒక్కటే జీవిస్తూ, తను ఎటువంటి సంబంధం కూడా వేరే వాళ్ళతో పెట్టుకున్నట్టుగా కాకుండా, ఇక ఎవరన్నా పిలుస్తారు పక్కన వాళ్ళని, రా నీళ్ళకి వెళ్దాం రా అని, పలానా వాళ్ళు పెట్టి వెళ్ళేసి వద్దాం రా అని పిలవచ్చు. కానీ అటువంటి కూడా ఏమీ అక్కడ మనకు అగుపట్టలేదు. తను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ఎన్కౌంటర్ చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, యాకోబుకి అంత ఆస్తి ఉంది, అంత జనమున్నారు, అంతమంది పని వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అంతమంది భార్యలు ఉన్నారు, అంతమంది పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా వాడందరూ కూడా ఒక టైంలో తను వాళ్ళని పంపించేయాల్సి వచ్చింది. తను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది.
మనకు బాగా తెలుసు ఆయన ఒంటరిగా అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ ఒంటరిగా యాకోబు ఉన్నప్పుడే ప్రభుని ఎన్కౌంటర్ చేయగలిగాడు. అంటే ప్రభుతో సమయం గడపగలిగాడు. ప్రభువుతో ఆ రాత్రంతా అతను పోరాడగలిగాడు. కారణం ఏందంటే, మనము మన దృష్టంతా ఇవి చుట్టుపక్కల వాటి మీద, వీటి మీద ఉన్నంత కాలము, వాటితో, వీటితో మనము ఎక్కువ ఎంగేజ్ అవుతున్నంత కాలము, మనం ఎక్కువ దేవునితో గడపలేము. సో, మనం వాటి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకుంది. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి వాటన్నిటిని. ఎన్ని పనులున్నా, ఎన్నున్నా గూడా ప్రభువుకి మనము సమయం కేటాయిస్తున్నామా లేదా? ఎంత సమయం కేటాయిస్తా ఉన్నాము? అది అనేది తెలుసుకోవటం అనేది, ఆలోచించటం అనేది చాలా అవసరం అన్నమాట. ఇక్కడ ఆహ్, ఆమె తనకి అంతమంది ఉన్నారు. ఓకే. ఇక తనకేమి ఏమేమి పరిస్థితులు గుండా ఎళ్తుందో మనకు కొన్ని విషయాలు తెలుసు. కొన్ని తెలీదు. అయితే దేవుడు మాత్రము ఒకరిని కలవాలి, రక్షించాలంటే వ్యక్తిగతంగా, పర్సనల్‌గా ఆయన ఎన్‌కౌంటర్ చేస్తాడు. పర్సనల్‌గా అతను కలుస్తా ఉంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలన్నమాట. సో, ఇక్కడ తన కోసం ప్రత్యేకంగా ఆయన ఆ సమయంలో అక్కడికెళ్ళటం, తను కలవటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే దీనికంటే ముందు ఇక్కడ చూడండి, సమరయులతో సాంగత్యము చేయరన్నప్పుడు ప్రభువు మన కోసం సాంగత్యం చేయటానికి, మన కొరకు ఆయన సహవాసం చేయటానికి అక్కడ ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా, అంటే ఆ ప్రాంతానికి ఏ విధంగా సమరయ స్త్రీతో సాంగత్యం చేయటానికి ఆయన అట్లా ఎళ్ళాడో, సో అదే విధంగా మన కోసం సాంగత్యం చేయటానికై ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి రావడం జరిగిందన్న విషయము మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. సో, ఎటువంటి నిందనైనా ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు మన కొరకై. సో, ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, సో, మనకి బాగా తెలుసు. ఇక ఆమెని నీరడిగినప్పుడు నా ఇక మరి ఇట్లా ఎందుకు అడుగుతున్నాను అన్నాడు. తర్వాత తనేమంది, "నీ దగ్గర ఏం లేదు గదా! ఎట్లాగా నువ్వు నీరిస్తావంటే, నేనిచ్చే నీరు ఇట్లాగా అది జీవజలము. నీ కడుపులో ఊరే నీటి బుగ్గ ఉంటదని" అన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు తను పాపం గురించి చెప్పిన తర్వాత తనలో వచ్చిన మార్పు మనం గమనించినైతే, ఆమె ఏమంటారంటే అక్కడ మనము ఈ 13, 14 వచనాల్లో చూసినట్లయితే ఒక మాట ఉంటది. యేసు ప్రభు ఎట్లా చెప్పాడు. అందుకు యేసు, "ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గుగా ఉండునని" ఆమెతో చెప్పెను. సో, ప్రభు ఇచ్చే నీరు అటువంటి నీరు. ఆ నీరు ఆమె తీసుకోవడానికి ఇష్టపడింది. ఆ తర్వాత వచనాల్లో చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే 28వ వచనంలో ఒక మాట ఉంటదనమాట. ఏంటంటే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, అంటే ప్రభు తనతో మాట్లాడిన విధానము, సంధించిన విధానము, తనకి తన పాపం విషయము చూయించిన విధానము, ఆహ్, ఇయన్నీ జూసినప్పుడు తనలో నిజమైనటువంటి ఒక మార్పనేది కలిగిందనమాట. తనే మెస్సీ అని గుర్తెరిగింది, మార్పు కలిగింది. తర్వాత తను చేసిన పనేంటంటే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళెను. ఇక్కడ ఈ కుండ అన్నప్పుడు చాలా మంది పాపపు కుండ అని చాలా విధాలు చెప్తా ఉంటారు. మనం కూడాను అనొచ్చు పాపపు కుండ అన్న విషయము. అయితే ఇక్కడ ఒక విశ్వాసిగా మనం ఎట్లాగా దాన్ని అప్లై చేసుకోవాల్సంటే, మన ఓన్ విల్, అన్న దానికి మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఏమేమి పరిస్థితులున్నాయి? ఏవేవి మనల్ని దేవుని పని చేయకుండా ఆపుతా ఉన్నాయి? ఏవేవి మనకి అడ్డంగా ఉన్నాయి? ఎక్కడ మనము దేవుని కొరకు నిలబడలేకపోతున్నాము? ఈ విషయాలనేది మనము జ్ఞాపకం జేసుకోవాలి. ఏవైతే ఇవన్నీ అడ్డంకుగా ఉన్నాయో, జస్ట్ అవి ఒక పెద్ద కుండ అనుకోండి. వాటన్నిటిని కూడా మనము పగలగొట్టకపోతే, వాటన్నిటిని మనం జయించకపోతే కొంతమంది సిగ్గుపడతారు. నేను చెప్తే పక్కనోళ్ళు నవ్వుతారేమో, నేను కరెక్ట్‌గా చెప్పలేనేమో, లేకుంటే నేను అంటే వాళ్ళేదో ఆలోచిస్తారు. ఆ విధంగా ఉండలేనేమో అని చాలా ఊహించుకొని కొంచెము మనము చేయాల్సిన పని చేయకుండా ఆప్ చేస్తాం. చాలా ఊహించుకుంటాం. కానీ దేవుడు మన నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడంటే, ఆయన సమస్తమును విడిచిపెట్టి, అంటే ఆయన ఎక్కడ కూడా సిగ్గుపడినట్టుగా, ఎక్కడో ఇట్లా చేసినట్టుగా లేదు. అంటే మనం పర్ఫెక్ట్ అని గాదు. మనకుండాల్సినటువంటి బలహీనతలు మనకున్నాయి. కాబట్టి మనం ఆలోచించే విధానం ఎట్లా ఉంటదంటే, మనం పర్ఫెక్ట్ అన్నట్టుగా ఆలోచిస్తాం చాలా సార్లు. మన బలహీనతలు మనకున్నాయి. మనము పర్ఫెక్ట్ అనేది కాదు. సో, ఒక విషయం మనం మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కొంచెం తప్పులు దొర్లొచ్చు. అయినా అట్లని మనం మాట్లాడకుండా ఉండగూడదు.
మనం దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి మనము వివరించాలి. అది దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యత. ఈ విషయాన్ని మనము గుర్తెరగాలి. సో, అట్లాగా మన ఓన్ విల్ అనే కుండ అనేది పగిలినప్పుడు దేవుని ఒక విల్ అనేది, గాడ్స్ విల్ అనేది చేయడానికి ఇష్టపడతాం. దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడతాం. మనము ఎప్పుడైతే మన సొంత చిత్తం అనేది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, దాన్ని భద్రంగా పెట్టుకుంటామో, అప్పుడు దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే ఇవి 2 కూడా ఎప్పుడు పోటీ పడతా ఉంటాయి. శరీరం, ఆత్మ శరీరానికి ఎట్లాగా పోటీ ఉంటదో, అదే ఇది మన చిత్తము. అదేంటి అట్లంటే ఏంటి? అది మన చిత్తము, దేవుని చిత్తము ఇవి పోటీ పడతా ఉంటాయి. ఎప్పుడైతే ఆమె తన చిత్తాన్ని లేకుంటే తన యొక్క పాప జీవితాన్ని అనే ఆ కుండను పగలగొట్టేసిందో, అప్పుడు తను ధైర్యంగా వచ్చి ఏం చెప్తా ఉందంట, ఆ ఊర్లో వచ్చి అందరికి చెప్తా ఉందంట. అందరికి ఆ ఊర్లో వచ్చి ప్రకటిస్తా ఉంది. ఆమె ఆ ఊరిలోకి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుండిరి. ఈలో అక్కడ ఒక మాట ఉంటది. ప్రకటిస్తున్నట్టుగా ఉన్న మాట చూస్తారా ఒకసారి? ఆహ్, ఊర్లోకి 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్లి, మీరు వచ్చి నేను చేసినవన్నీయు 29 నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుడిని చూడుడి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మన పాపం గురించి నలుగురిలో చెప్పడు. ఆయన పర్సనల్‌గా, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. వ్యక్తిగతంగా తెలియజేస్తాడు. అది దేవునిలో ఉండే గొప్ప లక్షణం. సో, మనం ఎప్పుడైనా డీల్ చేసేటప్పుడు కూడా, మనం కూడా అటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. ఆ విధంగా మనము ముందుకెళ్ళాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. సో, తర్వాత వాళ్ళు ఊర్లోకొచ్చినప్పుడు తను ఏం చేసింది, మొత్తం ఊర్లో వచ్చేసి అక్కడున్న వారందరికి చెప్పిందంట. ఇంగ్లీష్‌లో ఏముంటదంటే అక్కడ ఆహ్, ద వుమెన్ ద వుమెన్ దెన్ లెఫ్ట్ హర్ వాటర్ పాట్ అండ్ వెంట్ హర్ వే ఇంటు ద సిటీ అండ్ సెయిడ్ టు ద మెన్. మెన్ అని రాసి ఉంటది కింగ్ జేమ్స్ వెర్షన్‌లో. కాబట్టి ఇక్కడ మన తెలుగులో ఏమో ఇచ్చాడంటే, ఆ ఊరి వారితో చెప్పగా అని ఉంటది. సహజంగా స్త్రీలు చాలా విషయాలనేంటంటే ఆహ్, జెంట్స్‌కి చెప్పడానికి ఇష్టపడరు. వాళ్ళు స్త్రీలతోనే చెప్పుకుంటారు కొన్ని విషయాలు. అంటే చాలా విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. చెప్పే విషయాలైనా కూడా స్త్రీలతో పంచుకుంటారు. కానీ ఈమె ఏమాత్రం సిగ్గుపడకుండా, బిడియం లేకుండా, ఏమాత్రము తను ఇక ఏమైపోద్దో అన్న ఆలోచన లేకుండా ధైర్యంగా ఎళ్ళిపోయి ఊర్లో అందరికి చెప్తా వచ్చిందనమాట. దాంట్లో అందరున్నారు. పురుషులున్నారు, స్త్రీలున్నారు. అందరికి చెప్తా వచ్చిందంటే, ఆ దేవుడు ఎంత బలమైన కార్యం తన జీవితంలో చేసుంటాడు. అంత బలమైన కార్యం చేయబట్టి తను ధైర్యంగా ఆ విధంగా ఎళ్లి ఆ ఊర్లో ప్రకటించగలిగిందనమాట. సో, ఈ ఈ ఆ విధంగా మనము ఎవరైతే బలమైన కార్యాన్ని చూస్తారో దేవుడి నుంచి, ఎవరైతే దేవుణ్ణి రుచి చూసి ఉత్తముడని గుర్తిరుగుతారో, వారు ప్రభు కొరకు ఆ విధంగా నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలుగుతారు. వారు మౌనంగా ఉండరనమాట. వారు దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని యొక్క పాత్రగా వాడబడతారు. వారు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఏ సమయంలో అవకాశం దొరికినా ఆ సమయంలో చెప్పగలుగుతారు. ఒకసారి నేను కావలిలో ఉన్నప్పుడు ఒక అన్న మీ అందరికి తెలుసు. ఆ అన్న నన్ను నా బండి మీద బిట్రగుంట ఔట్‌రీచ్ అంటారనమాట ఈయూకి. అది 94లో జరిగిందనుకుంటాను. అటు తీసుకెళ్ళిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తను సాక్ష్యం చెప్పమని అన్నాడు. చెప్పమంటే నాకు అది అసలు ముందు కూడా ఒక మాట కూడా చెప్పలేదు. తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇట్లా అన్నాడు. ఇక నేను ఆత్మీయంగా ఎదుగుతున్నా ఉన్నప్పుడు సో, అట్లా అనేసరికి నేను అన్న ఇప్పుడు కాదులే తర్వాత అన్నాను. సో, తర్వాత నేను రియలైజ్ ఎందుకన్నాను అట్లాగా? ఎందుకు చెప్పలేకపోయాను? ఎందుకు సిద్ధంగా నేనక్కడ? ఏ సమయంలో ఎక్కడ దేవుడు అవకాశం ఇస్తే అక్కడ నిలబడి మనం చెప్పాలా లేదా? చెప్పిన కొద్ది మాటలైనా గూడా, అది కొంచెం మాటలో చెప్పినా గూడా ఆ విషయాలు చెప్పాలని ఆలోచన లేకుంటే నిలబడాలన్న ఆలోచన రావాలి గదా! ధైర్యంగా ముందుకెళ్ళాల్సింది గదా! ఎందుకు చెప్పలేకపోయానన్న ఆలోచనొచ్చింది. చాలా దినాలు వెంటాడిందది. సో, అప్పటి నుంచి కూడా ఎనీ టైమ్ ఏ టైంలో గూడా దేవుడు అవకాశం ఇస్తే ఏదో ఆహ్, కొన్ని విషయాలు పంచుకోవాలి. లేతే సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్పాలి. ఏదైనా గూడా అని అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి మైండ్‌తో ఉన్నాం. సో, ఆ విధంగా మనందరం కూడా ఆహ్, ఎప్పుడు అవకాశం వచ్చినా గూడా చెప్పడానికి తగిన రీతిలో సిద్ధపడి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గూడా ఒకసారి ఒక ఏథెన్స్‌ని దర్శించినప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ గమనించినప్పుడు ఆయన అవకాశం వచ్చింది అక్కడ. ఇమ్మీడియేట్‌గా అతను వెంటనే అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడనమాట.
అక్కడ వాళ్ళు అడుగుతారు ఏ దేవుని గురించి చెప్తున్నారు అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే తెలియబడిన దేవుడు అని ఒక విగ్రహం ఉంటుంది అక్కడ, ఒకటి పెట్టి ఉంటుంది తెలియబడిన దేవుడు. ఆ తెలియబడిన దేవుని గురించి నేను ప్రకటిస్తున్నానని చాలా అద్భుతంగా అతను అక్కడ చెప్తాడు, ప్రజెంట్ చేస్తాడు. సో ఎట్లా ఆ సందర్భానుసారంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మనం వ్యవహరించాలనేది ప్రభు యొక్క ఆశ. సో ఈమె ఆ విధంగా ఏమి మాత్రం చిక్కుపడకుండా దేవుని ఒక వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఇది ఈ విషయం గమనించాలి. ఎవరైతే ఆ యొక్క వేస్ ఆఫ్ సమ్మరియా లేదా సమ్మరిటర్న్ ఆ మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడతారో వారు వారు ఖచ్చితంగా ఒక మార్గంలోకి వస్తారు. ఏం మార్గం తెలుసా? వేస్ ఆఫ్ కల్వరి మార్గానికి రావడానికి ఇష్టపడతారు. ఎవరైతే ఆ ఒక సమరయ మార్గంలో లేదా సమరయ అనుభవాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే అటువంటి ఎన్కౌంటర్ ప్రభుత్వం కలిగి ఉంటారో వారు యొక్క అది కల్వరి మార్గాన ప్రయాణించడానికి ఇష్టపడతారు. కల్వరి మార్గంలో ఏం జరుగుతా ఉందంటే అక్కడ మత్తయి సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28-29, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో వచనం చూస్తే అక్కడ ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపులో నేను ఒక వచనంలో మధ్యలో ఒక మాట ఉంటుంది అన్నమాట. ఏంటంటే నా కాడే సులువు అని. సార్ ఒకసారి ఎవరైనా తీస్తారా దయచేసి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు చదవండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. సో కాడి ఎత్తుకొని అంటాడు అక్కడ. కాడిని ఎత్తుకొని నేర్చుకోవాలంటే అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ఇంకొకటి కాడిని ఎత్తుకోవటం అంటంతోనే సహజంగా చాలా మందికి ఇప్పుడు పశువుల మీద అది కాడి పెట్టినప్పుడు ఎంత హెవీగా ఉంటుందో, సో అట్లాంటి హెవీనెస్ అనేది గుర్తొస్తుంది మైండ్లోకి. సో వెంటనే దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ ఆ కాడి ఎటువంటిదో కూడా చెప్తా ఉన్నాడు. ఆ కాడి ఎటువంటిదో కూడా చెప్తా ఉన్నాడు. ఆయన కాడి ఎటువంటిది అంటున్నాడు నా కాడి సులువుగాను ఆయన కాడి సులువుగా ఉంటదని చెప్తా ఉన్నాడు. నా భారం తేలిగ్గా ఉన్నదని అంటా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ కాడి ఎక్కడ దొరుకుతుందంటే ఆ కాడి కలువరి మార్గంలో దొరుకుతుంది ఆ కాడి. సో నువ్వు ఎంత భారం మోస్తున్నావు, ఎంత భారం మోయగలుగుతావు అనేది కాదు, కానీ మోయటానికి ఇష్టపడుతున్నావా లేదనేది, మనం మోయటానికి ఇష్టపడుతున్నావా లేదనేది ఒక ప్రశ్న. సో మోసేటప్పుడు ఎంత మనం మోయగలుగుతామో అంతే దేవుడు పెడతాడు అంటాడు. మనకు మించింది ఏడు, మనకు మించింది నిలబడలేనిది ఏడు. ఆయన ఎంతవరకు మనం మోయగలుగుతాం అంతవరకు. ఇంకోటి అంటున్నాడు అది తేలిక అంటున్నాడు. ఎట్లా తేలిక అవుద్దంటే అది మనము ఎట్లా తేలిక అవుతుంది అన్న విషయాన్ని ఎక్కడ గమనిస్తామంటే ఎంఐ మార్గంలో చూడొచ్చు. ఎంఐ మార్గంలో, ఈ మార్గం గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కలువరి మార్గంలో ఏం జరుగుతుంది? ఆ కాడిని ఎత్తుకొని మనం ప్రయాణిస్తూ ఉండాలి. కాడిని ఎత్తుకొని ప్రయాణిస్తూ ఉంటే దేవుడు మనకు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఆ కాడి ఏందయ్యా ఆ కాడి అంటే ఇదే స్వార్థ మొయ్యాలన్న కాడి కానీ, ప్రభు కొరకు శ్రమలు నిలబడాలన్న కాడి కానీ, ప్రభు ఒక సాక్షిగా మనము జీవించాలని అంటే దేవుడు మనకు బాధ్యత ఇస్తాడు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తండ్రి పడే కష్టంలో పాల్పంపులు పొందకుండా 7 గంటలు లేచి లేకుంటే ఆలస్యంగా లేచి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళు ఏమనాలి? ఎంతమంది పిల్లలు ఉంటే లాభం అటువంటి పొట్టు, అటువంటి స్క్రాప్ అంతా, అటువంటి పొట్టు ఉంటే ఉపయోగం ఏంటి ఇతనాలు లేకుండా? సో ఆ తండ్రి ఏం ఆశపడతాడంటే నా పిల్లలు ఎదగాలి, వారు నా యొక్క శ్రమల్లో పాల్పంపులు పొందాలి అని ఇష్టపడతారు. సో ఆ తండ్రి ఆ తల్లి కానీ అట్లా ఆలోచిస్తారు. వాళ్ళు కష్టపడి పని చేయాలి, వాళ్ళు ఈ యొక్క తండ్రి యొక్క శ్రమలో పాలుభాగస్తులు కావాలని వాళ్ళు ఇష్టపడతారు. అయితే చాలాసార్లు అట్లా జరగదు. ఇప్పుడు చాలాసార్లు కుటుంబంలో ఉన్న వాళ్ళు స్పెక్టేటర్స్గా ఉంటారు. వాళ్ళు ఏదో ఇక చూసి ఎట్లా జరుగుతుందా అటు జరుగుతుందా కథలు వల్లించడం అవి రకరకాలు చేసేవాళ్ళు ఉంటారు. అది కాదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము ఆ అనుభవంలోకి క్రీస్తుని అంగీకరించిన అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఆ శ్రమలు అనుభవించే విషయంలో, లేకుంటే ఆయన యొక్క శ్రమల్లో పాలుభాగులు అయ్యే విషయంలో, ఆయన కాడి మోసే విషయంలో మనం ఇష్టం చూపించాలి, మనం ఇష్టపడాలి. అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎంత మోస్తున్నావు అనేది ముఖ్యం కాదు,
మోస్తున్నావా లేదనేది ముఖ్యం. మనకి ఎంత మోయగలుగుతాం అంతే పెడతాడు ఆయన. మనకు మించింది పెట్టడు ఆయన. దానికి మించింది పెట్టడు. ఇంకా మళ్ళా అది పెట్టి కూడా ఆయనే మోస్తాడు మనతో పాటు. మనతో పాటు ఆయనే మోస్తాడు. ఆయన మనకు భారం తేలిక చేసేస్తాడు. అది జరిగేది అక్కడ అనమాట. నువ్వు రావాలి ముందు. సహజంగా ఇది కూడా మన ఫ్యామిలీలో చూడొచ్చు. మనకి చాలా సార్లు కూడా ఏదైనా పని చేస్తున్నా కూడా వెంటనే తండ్రి గాని తల్లి గాని వచ్చి అందుకుంటారు. వెంటనే వాళ్ళు వచ్చి అయ్యి ఎంత మోస్తున్నాడు అని ఎంతో ఆ సంతోషంతో వాళ్ళు వచ్చి సహకరిస్తారు, ఒక చేయిస్తారు. కాబట్టి మన పరలోక తండ్రి ఈ లోకపు తండ్రి ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు పరలోక తండ్రి ఇంకా ఎక్కువ ఆలోచిస్తాడుగా, ఎక్కువ ప్రేమ చూపిస్తాడుగా, అటువంటి ఆలోచనతో ఎక్కువగా ఉంటాడుగా. ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ కలువరి మార్గంలో, ఆ కాడి మోసే మార్గంలో మనం ఉండటానికి ఇష్టపడాలి. సో మనము ఎంతమంది ఆ కాడి మోసే అనుభవం కూడా వెళ్తున్నాము అనేది మనం ఆలోచించేయాలి. మనం ఏమైనా మోస్తున్నామా లేకుంటే వెళ్ళిపోతామన్నామా? అక్కడ అంటాడు ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 20వ వచనం ఎవరిని తీస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతారా ఎవరన్నా? దాంట్లో సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దూకించును. సమాధానకర్త దేవుడంట సాతాన్ని శీఘ్రంగా దూకించునంట. సెకండ్ పార్ట్ చదవనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. కృప తోడయుండును గాక. ఇప్పుడు సైతాన్ని మనం జయించలేము. దేవుడు అంటాడు కదా, మీలో ఉన్నవాడు లోకమున కంటే బలవంతుడని. కాబట్టి ప్రభువే యుద్ధం చేసేది. యుద్ధము యెహోవాది. ప్రభువే చేస్తాడు. ప్రభువే కార్యం చేస్తాడు. ఆయనకి చేయటానికి ఒక వ్యక్తులు కొంతమంది ఉండాలి. కనీసం ఇప్పుడు పప్పెట్ ఉందనుకో, అది ఆ బొమ్మ అట్లా ఉన్నప్పుడే వెనక ఉన్న అతను ఆడించగలుగుతాడు. అది లేనప్పుడు దేని పెట్టి ఆడించగలుగుతారు? అట్లాగా ప్రభువు మీరు నిలబడండి చాలు. నిలబడితే తను కార్యం చేస్తాడు అంటాడు. సో ప్రతి జనరేషన్లో కూడా ప్రభు కోసం కొంతమంది నిలబడతా ఉన్నారు. అందరూ నిలబడలే. శేషం ఆయన తన కోసం ఒక శేషాన్ని ఉంచుకున్నాడు. ఆ శేషం నిలబడతా ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు వారి ద్వారా చేస్తాడు. నిలబడిన వ్యక్తి ఎంత బలమైన వ్యక్తి అనేది కాదు. మనిషి నిలబడితే చాలు, దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. వారిది కానటువంటి దేశంలో కూడా ఎవరైతే నిలబడ్డారో అతను చిన్న అతనా, పెద్ద అతనా, లేకపోతే చాలా పెద్ద అతనా అన్న ఆలోచన లేకుండా ప్రభు గొప్పగా ఉపయోగించుకున్నాడు. వీళ్ళు అన్నప్పుడు మనకి ఆ యోసేపు కానీ, లేకుంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ, వీళ్ళందరూ మనం చూడొచ్చు. ఎంతో మందిని వారి తరాల్లో ఏ విధంగా ప్రభు వాళ్ళని వాడుకున్నాడో. వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? తెగించి నిలబడ్డారు. ఆ తెగింపు అనేది ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి. ప్రత్యేకంగా ఇండియా పరిస్థితులను బట్టి అక్కడ అటువంటి తెగింపు అనేది ఉండాలి. కానీ మనకెందుకులే, ఏమైందో, అమ్మో ఏమైపోద్దో, శిష్యులు కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి ఆయన ఏమైపోద్దని ఎవరి పాటికి వాళ్ళ పనులకు వెళ్ళిపోయి, మనకెందుకు ఇదంతా, 8 దినాలు భజన చేసాం తర్వాత ఇంకెందుకులే అని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా కాదు. దేవుడు ఆ తరాలలో కొంతమందిని పెట్టుకున్నాడు అంటే ప్రభు మన కోసం గొప్ప కార్యం చేయాలని ఆశపడతా ఉంది. మనము మా పెద్దాంతో రాజీ పడిపోయి ఫ్లోతో వెళ్ళిపోతాను, ప్రవాహంతో వెళ్ళిపోతానంటే ఉపయోగం లే. దానికి మనకి వేరే దానికి రక్షణ లేని పరిస్థితులకి, రక్షణ పొందిన పరిస్థితులకి తేడా ఏం లేదు. సో ఇక్కడ అక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని మనం సైతాన్ని దేవుడు అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఒక 20వ వచనంలో సమాధానకర్త దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితుకు దొరికించినట్టే మీ కాళ్ళ కింద దొరికిస్తానంటున్నాడు. తొక్కించేది ఎవరు? ఆయన కాళ్ళ కింద తొక్కుతాను అంటలే, మన కాళ్ళ కింద తొక్కిస్తాను అంటున్నాడు. సో మన కాళ్ళ కింద తొక్కించడాలంటే ఆ కాళ్ళు ఉండాలిగా అక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరిస్థితుల్లో నిలబడకుండా వెళ్ళిపోయారనుకో, రాజీ పడితే వెళ్ళిపోయారనుకో, ఎక్కడెక్కడ స్థానాల్లో ఉంచాడు దేవుడు, అక్కడ ఉండలేని పరిస్థితిలో అనుకో, ఆయన ఏ పాదాలను ఉపయోగించుకుంటాడు తొక్కడానికి. ఇప్పుడు ఈ పాదాలు ప్రభుతో కలిసి నడిచేయా, లేకపోతే ప్రభువుకి దూరంగా వెళ్ళాయా? ప్రభు నుంచి ఈ పాదాలు ప్రభు యొక్క పనిలో పాల్పంపులు పొంది ప్రభు యొక్క కాడిని మోస్తూ వెళ్ళాయా ఈ పాదాలు, లేకపోతే ప్రభును అప్పగించాయా ఈ పాదాలు? ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఎటువంటి పాదాలు ఇవి? ఎటువంటి పాదాల కింద ఆయన
ఆ యొక్క సాతాను తొక్కించగలుగుతాడు. ఆ తొక్కించడానికి ఆ పాదాలు ఉంటున్నాయా లేదు అసలు, లేకపోతే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటున్నాయి ఆ పాదాలు. సో ఈ పాదాలు ఏ పాదాలైతే అక్కడ మనకి నిలువెత్తున సాక్ష్యము, ఆ అపోస్తుల పౌలు లాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు దేవుని కొరకు అట్లా నిలబడిన వాళ్ళు. యాసోను అక్కడ పెద్దల్ని వాళ్ళు చేర్చుకున్నందుకు, అక్కడ ప్రకటిస్తున్నందుకు అతన్ని ఈడ్చుకెళ్ళారు, ఆయన కొట్టేశారు అతను. సో ఇట్లాంటి పాదాలు చాలా అవసరం ప్రభు కొరకు. కాబట్టి ఆ పాదాలు ఉన్నప్పుడే ఆయన అవి తొక్కించగలుగుతాడు అనమాట. శీఘ్రంగా తొక్కిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి తెలుసా? ఆయన కృప కింద ఉండాలి అప్పటి వరకు, తొక్కించేంత వరకు. ఇప్పుడు ఈ బోర పట్టుకుని ఎప్పుడు ఊతా ఉంటాడు కదా సాతాను, ఊతా ఉంటాడు, ఎప్పుడు నిందలేస్తా ఉంటాడు, మోగిస్తా ఉంటాడు మనకి వ్యతిరేకంగా. అయితే ఒక సమయం వచ్చినప్పుడు ఆ బోర ఊది అతన్ని అబద్ధానికి జనకుడును, ఒక ఎప్పుడు మన మీద నిందలేసే అతను, ఎప్పుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడే అతను, అతన్ని ఏం చేస్తాడు తెలుసు? దేవుడు మన పాదాల కింద దుఃఖిస్తాడు. మనం నిలబడితే మనం పాదాల కిందే. ఎంతో మందిని పడేసిన అతను, ఎంతో మందిని విశ్వాసహీనులుగా చేసిన అతను, ఎంతో మంది బలంగా వాడబడి, గొప్పగా వాడబడి, అసలు ఈ మనిషి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడబ్బా, ఎంత ఇచ్చాడు అనుకున్న వ్యక్తులు కూడా బార్లు పడిపోయారు. వాళ్ళ పేర్లు నేను తీసుకురాను. ఇంటర్నేషనల్, అంతర్జాతీయ, అంతర్జాతీయంగా సేవ చేసిన వాళ్ళు. సో బోర్లు పడిపోయారు. ఆ పాదాల కింద తొక్కిద్దాం అనుకున్నాడు ప్రభు. ఆ పాదాలు వాళ్ళు ఆయన పాదాల కింద తొక్కిద్దాం అనుకుంటే ఇతను సాతాను యొక్క పాదాల కింద తొక్కబడినాడు అటువంటి కార్యాల ద్వారా, అటువంటి పనుల ద్వారా. కాబట్టి ఆ తొక్కించేంత వరకు మనము ఆయన యొక్క కృపలో, మన ప్రభు యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండగా అంటే, ఆ తొక్కించే కొరకై ఆ పాదాలు అక్కడ ఉండటానికి, ఆ పాదాలు అక్కడ నిలబడటానికి ప్రభు కొరకు ప్రభు యొక్క కృప అనేది చాలా అవసరం. ఇది మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి నేను నాకు ఆ స్కిల్ ఉంది, ఈ స్కిల్ ఉంది, ఈ విషయాలు ఆలోచించి నేను ఎట్లా చేయగలుగుతాను అంటే కాదు. మనం ప్రభు ఒక కృపలో ప్రభు మీద ఆధారపడి ఉండాలి. అప్పుడే మనము ప్రభు దగ్గర నిలబడగలుగుతాం, ప్రభు పరిచయంలో ఉండగలుగుతాం, నిలబడగలుగుతాం. అప్పుడే ప్రభు మనల్ని వాడుకొని ఒక సైతాన్ని మన పాదాల కింద తొక్కించగలుగుతాడు. ఈ మధ్య ఒక అతని చూడండి, మనకి యొక్క సంతానం ఎట్లా ఉంటుందంటే, కొంతమంది వాళ్ళ కొడుక్కి అన్ని స్కిల్స్ నేర్పించాలని కరాటే నేర్పించేశాడు. కరాటే నేర్పిస్తే సో నాకు అనిపించింది, ఎప్పుడు అతను రివర్స్ అయిపోయి ఫాదర్ మీద ఉపయోగిస్తాడా అనిపించింది. పరిస్థితులు కొన్నిసార్లు అట్లా వస్తే ఆ స్థితికి వచ్చేస్తాయి, వచ్చిన గొడవల్లో, దీని పరిస్థితుల్లో. నువ్వు నేర్పించావనంటే ఏంది? నువ్వు ఉపయోగించడానికే కదా నేర్పించింది, ఉపయోగించడానికి ఇట్లాగా ఇవి మనకు సంబంధించినవి కాదు. మనకు సంబంధించినవి మనం నేర్పించాల్సినవి, మన పిల్లలకు మనకు తెలియజేయాల్సినవి వేరే ఉన్నాయి. వాళ్ళ చదువులు కానీ, లేకుంటే ఆత్మీయ విషయాల్లో మనము ఏ విధంగా వారు ప్రభు కొరకు చిన్నప్పటి నుంచి వాడబడతా ఉండాలి. ఏం తెలుసండి చిన్న వయసులో ఉన్న సమయాలు ఆ విధంగా సాగిలపడాలని? ఎవరు చెప్పారండి? ఎవరు బోధించారండి? ఏ ప్రసంగాలు చేశాడు? ఎన్ని సెమినార్లు అటెండ్ చేసాడండి అతను ఈ చేయాలని? ఆ తల్లి నేర్పించిన విధానం కదా. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇటువంటి నేర్పించగలుగుతున్నారు? లేకుంటే వాడికి బ్లాక్ బెల్ట్ వచ్చింది, వీడికి వైట్ బెల్ట్ వచ్చింది, ఏం చేస్తానని ఆ బెల్ట్లతో అంటే లేదు వేరే ఉన్న కొట్టానిక? ఒక చెంప కొడితే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్న వాక్య భాగం చెప్తే అది దీనికి వ్యతిరేకం కాదా? నువ్వు ఉపయోగించే నువ్వు ఇటువంటి అంటే ఏదో ప్రభుకు నిలబడి ఇటువంటి కొన్ని చేస్తాను అనే ఉద్దేశం వేరు. నువ్వు దేని కొరకు అంటే మై పర్సనల్ ప్రొటెక్షన్ అంట. ఇక దేవుని ప్రొటెక్షన్ ఏంటి? ఈ లోకస్తులు కానీ ఆ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ అని పెట్టుకుని బౌన్స్లు పెట్టుకుని అట్లా చేసినట్టు ఉన్న పరిస్థితి. దేవుడు మన ప్రొటెక్షన్ కదా. వీళ్ళందరూ మనం రక్షించగలుగుతారా? అక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ప్రభు మన పాదాల కింద అట్లా. ఆ తర్వాత జరిగే సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే ఆ కల్వరి మార్గంలో ప్రభు కోసం నిలబడటానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే అక్కడ ఆ కాడి కింద ఉండటానికి ఇష్టపడతామో, అక్కడ చాలా మంది నిందలేస్తూ ఉంటారు, అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనము అసలు ఊహించుకోం. అట్లాగా సైతానుడు వేరే వ్యక్తులను లేపి మన మీద నింద మోపిస్తాడు. మన చేత అట్లా మనకి ఎగనెస్ట్ గా, మనకి వ్యతిరేకంగా అట్లా పలికిస్తాడు. అవి చాలా బీపీ రేపుతాయి, చాలా అనిపిస్తుంది. మనం అప్పుడు ఏమనుకోవాలి తెలుసా?
నీ సంగతి చూస్తాను, నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను కదా ఆలోచించాల్సింది. ఇప్పుడు అది అటువంటి పరిస్థితులు వెళ్తున్నాను నేను. సో అప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ ఆలోచన ఓవర్కమ్ చేయాలి. ప్రభు కొరకు ప్రభుకి అప్పగించేసేయాలి, ప్రభు చేతుల్లో పెట్టేసేయాలి. ఆయన చక్కగా చేస్తాడు, ప్రతిదీ కూడా చక్కగా చేస్తాడు. అన్ని కూడా చక్కగా చేస్తాడు, చక్కగా అరేంజ్ చేస్తాడు. ఆయన అన్ని సెట్ చేస్తాడు. ఎక్కడెక్కడ కనెక్షన్ ఇచ్చేస్తాడో తెలియదు కానీ అట్లా సెట్ చేస్తాడు. అయితే మనము సో కొంచెం ఓపికతో సహనంతో నడుచుకున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతాయి. టైం ఈజ్ ఫ్యాక్టర్, కొంత టైం. సో ఆ తర్వాత ఈ అమ్మాయి దారిలోకి వచ్చినప్పుడు అక్కడ జరిగే పరిస్థితి ఏంటి? ప్రభు మనతో నడుస్తూ మనకు బోధిస్తాడు, మనతో సహవాసం చేస్తాడు. అక్కడ ఫెలోషిప్ మనం చూస్తాం, సహవాసం చూస్తాం, ఆయన మనకు బోధించే విధానం చూస్తాం ఆ అమ్మాయి దారిలో. ఆ ఒక ఆలోచనతో మనం ఈ దిన యొక్క కూడికను ముగించుకుందాం. లోకాసు సువార్త 24వ అధ్యాయానికి వెళ్తే అక్కడ మనం కొన్ని వచనాలు చూద్దాం. లోకాసు సువార్త గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 24 లో నుంచి కొన్ని వచనాలు. వర్స్ 15 చూద్దాం. 15 ఎవరన్నా తీస్తే చదవచ్చు. వారు సంభాషించచ్చు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చూడండి, ఏసే దగ్గరికి వచ్చిన వాళ్ళతో నడిచండి. వాళ్ళు ఏదేమో సంభాషించుకుంటున్నారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కానీ, వేరే ఒక బలహీనతల గురించి కానీ, వేరే ఒక దాని గురించి ఆలోచించి ప్రేయర్ చేస్తే సరిపోద్ది. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి మనము చెడ్డగా అభిప్రాయం కలిగి మన మనసులో ఎందుకు పాటు చేసుకోవాలి? అట్లా కాకుండా ఒక మంచి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లేదా వాళ్ళ యొక్క మేలు కొరకు ఇట్లా జరిగింది, ఇట్లా జరగకూడదు, సరే ప్రార్థన చేద్దాం అన్న విధంగా ఆలోచిస్తే అప్పుడు చాలా మంచిది మనకి. అయితే ఇక్కడ యేసు ప్రభు వాళ్ళు సంభాషిస్తున్నప్పుడు వచ్చాడంట. వచ్చి ఆయన తెలుసు వాళ్ళు ఏం సంభాషిస్తున్నారు ఆ విషయం తెలిసి ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళేం గుర్తుపట్టలేదు. సరే మనం అది తర్వాత చూస్తాము. ఇక 17వ వచనంలో అంటది, ఆయన మీరు నడుచుచు ఇప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగ్గా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఇప్పుడు వారికి ఎటువంటి భారం లేకపోతే దుఃఖముఖులుగా ఉండరు. వాళ్ళు భారంతో ఉన్నారు, వేదంతో ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఈ విషయాల గురించి మాట్లాడుకుంటా దుఃఖముఖులై ఉన్నారు. ఇట్లా జరిగింది. ఆయన గురించి వాళ్ళు కలిగి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఒక మాట అంటారు. 19వ వచనం, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. ఏమున్నాయి అక్కడ? 2 ఫ్యాక్టర్స్ చూడండి. క్రియ ఉంది, వాక్యం ఉంది. అంటే యాక్షన్స్ ఉన్నాయి, వార్డ్ ఉందన్నమాట. దేవుని ఒక వాక్యము ఉంది. వాక్యం ఆయన చెప్పిందే చేస్తున్నాడు, చేసిందే చెప్తున్నాడు. సో అటువంటి ఆయన, ఏ తప్పు లేనటువంటి ఆయనకి ఆయనకి ఇటువంటి శిక్ష వేశారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. సో దేవుడు ఆశించేది ఏంటంటే మనము చెప్పాలి వాక్యము, ఆ ప్రకారం కూడా జీవించాలి. అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ వాక్యం మనకు సంబంధించింది కాదు, ఎక్కడో కాపీ చేసి ఎక్కడో పేస్ట్ చేసేసి అట్లా చేస్తూ ఉంటే దానివల్ల మనకి ఉపయోగం ఏం లేదు. మనకు ఉపయోగం కాదు, మనకి ఏదో ఓసర వీళ్ళలాగా అనేక రకాలుగా ప్లేట్ తిప్పుతూ ఉంటాము. సో అది అటువంటి దానివల్ల అసలు చాలా నష్టం. మనకు నష్టమే, దేవుని నామానికి కూడా అవమానమే. అందుకని చాలా వచనాలు మనం చూడవచ్చు అటువంటి పరిస్థితుల గురించి. అవకాశం వచ్చినప్పుడు తప్పిపోతాడు, అవకాశం వచ్చినప్పుడు ఇడిచిపెట్టిపోతాడు. నేనేమనుకుంటా అంటే దేవుణ్ణి మనం పట్టుకోవటం కంటే దేవుడు మనల్ని పట్టుకుంటే చాలా మంచిది అనుకుంటా. దేవుడిని మనం పట్టుకోవటం కంటే దేవుడు మనల్ని పట్టుకోవాలి. మనం పట్టుకున్నామంటే అవసరం వచ్చినప్పుడు విడుచుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు పిల్లోడు తండ్రితో వెళ్తా ఉన్నాడు. తండ్రి పిల్లోడు చేయి పట్టుకుంటే మంచిది, ఆడు ఎక్కడికి పోకుండా గట్టిగా పట్టుకొని తీసుకెళ్తాడు ఎక్కడికి వెళ్ళాలో. అట్లా కాకుండా ఈ పిల్లోడు కానీ తండ్రి చేయి పట్టుకున్నాడు అనుకో, వాడికి ఇష్టమైనవి ఒక చోట పిల్లలు పెద్ద పెద్ద ఏదో వస్తువులతో ఆడుకుంటాం అనుకో, వీడు వెంటనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? వాడికి ఇష్టమైన దొరికింది కాబట్టి ఆ ప్రయాణం మధ్యలోనే వాళ్ళ తండ్రిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం దేవుని పట్టుకున్నామా, దేవుడు మనల్ని పట్టుకున్నాడా? అది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనల్ని పట్టుకోవడం అనేది చాలా అవసరం, మనం దేవుని పట్టుకునే దానికంటే. కాబట్టి ఆ విధంగా మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. సో అక్కడ జరుగుతున్నటువంటి ఆయన క్రియల్లోనూ ఆయన వాక్యములోనూ ఏ విధంగా ఉన్నాడో మనకు తెలియజేస్తా ఉన్నది.
చూడండి, అంటే కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఉండటానికి ప్రయత్నించినప్పుడు దేవుడు అతని యొక్క ఆశను తృప్తిపరుస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. కాబట్టి వాక్యం చెప్తూ ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నించినప్పుడు దేవుని నామం మహిమపరచబడతా ఉంటుంది. జీవించాడు. ఆయన జీవించలేని మనకు చెప్పట్లా. ఆయన జీవించే ఆయన ఒక మాదిరిని సెట్ చేసి దాని ప్రకారం మనల్ని ఉండమంటున్నాడు. సో ఇక్కడ ఆయన అటు చేశాడని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు? నేను డబ్బా కొట్టడం లేదు. అది నేను డబ్బా కొట్టలేదు, కొట్టుకోవట్లేదు. అది ఏం చేస్తుంది, వేరే వాళ్ళు నా గురించి చెప్తా ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యేసు ప్రభు తను అట్లా చెప్పుకోవట్లేదు, కానీ తన గురించి వేరే వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారే, అది చాలా గొప్పది. ఎంతకాలం ఉండి ఏం లాభం, ఎంతకాలం బ్రతికి ఏం లాభం? 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికి కొంతమంది అన్ని సంవత్సరాలు బ్రతికినా తృప్తి ఉండదు. దానికి కూడా మనం ఏడుస్తాం. అంటే ప్రేమ అనుకో, దానికి కూడా ఏడుస్తాం ఇట్లా అని. అంతకాలం బ్రతికి కూడా నువ్వు సచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యే, అటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఆయన గురించి ఉన్న కొన్ని సంవత్సరాలైనా కూడా ఆయన జీవించిన విధానం, ఆయన ఒక ప్రభు చూసినటువంటి విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇప్పుడు అక్కడ ఆయన రెండిట్లో ఉన్నాడు అట్లాగా. ఆ తర్వాత ముందు వచనాలు చూస్తే మనము ఒకటి అర్థం చేసుకోవచ్చు. 27 వచనంలో చూస్తే, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం మరి తెలియజేసిన దేవుడు యేసు ప్రభు తన గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉందో మొదటి నుంచి మోషే దగ్గర నుంచి మొత్తము అక్కడ అనేకమైన లేఖన భాగాలను వాళ్ళకి వివరిస్తూ వచ్చాడు, బోధిస్తున్నాడు వాళ్ళకి. సో మనము ఒక కల్వరి మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు దేవుడు యమయ మార్గానికి తీసుకొచ్చి మనకు బోధిస్తాడు, మనకు తెలియజేస్తాడు. ఆయన బోధిస్తున్నప్పుడు దుబ్బు కప్పుకొని నిద్రపోము. ఆయన బోధిస్తుంటే ఏం జరుగుతుందంటే 32వ వచనంలో ఒక విషయం జరుగుతుంది. ఆయన బోధిస్తున్నప్పుడు మనము ఇంకొంచేపు అనుకుందాంలే, కొంచెంసేపు మనం ఇట్లా ఉన్నాంలే, సోమరి చీమల దిక్కెళ్ళని ప్రభు అక్కడ సాంఖ్య గ్రంథాలు చెప్పినట్టుగా మనకు అటువంటి ఆలోచనలు రావు. ఆయన బోధిస్తూ ఉంటే, ఆయన బోధిస్తున్నట్టు జరిగే పరిస్థితి ఏంటంటే 32వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏముంటది? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనంలో మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మండుచుండలేదా? ఈ మంట ఉంటుందా? అసలు ఈ మంట ఉంటుందా? మనము వేరే వాళ్ళు మంటేస్తామా, లేకపోతే మనమే మండుతున్నామా అని అర్థం కావట్లేదు. చాలా సార్లు వేరే వాళ్ళకి మంట వేయడం చూస్తాం, కానీ ఆ మంట మనలో ఉండదు. వేరే వాళ్ళకి మంట చూస్తాం మాటల ద్వారా కానీ, శాస్త్రాల ద్వారా కానీ, ఏదో వాళ్ళకి దేవుడు కొద్దిగా ఆశీర్వదించినా తట్టుకోలేము, అసలు లేకపోయినా తట్టుకోలేము, అన్ని విధాలుగా జరుగుతూ ఉంటది. కానీ ఇక్కడ ఆ మంట మనలో ఉంటుందా? దేనికోసం మనం రక్షించాడు, దేనికోసం మనం తీసుకొచ్చాడు, ఆ మంట ఉంటుందా? మనం ప్రకటించాలన్న మంట మనకు ఉంటుందా? పంచుకోవాలన్న మంట మనకు ఉంటుందా? దేవుని ప్రేమను రుచించాలన్న మంట మనకు ఉంటుందా? దేవుని ప్రకటించాలన్న మంట మనకు ఉంటుందా? ఇక్కడ ప్రభు చేత బోధింపబడతా ఉంటున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వ సహాయం చేస్తున్నప్పుడు మంట ఉంటది. ఆ మంట ఏం చేస్తుంది తెలుసా? మౌనంగా ఉండదు ఆ మంట. చూడండి, చల్లదనము ఎక్కువగా తెలియజేస్తుందా, లేకుంటే వేడి ఎక్కువ తెలియజేస్తుంది? మామూలుగా చల్లగా ఉందనుకో, దానివల్ల పెద్దగా ఏమి ఉండదు. ఎప్పుడైతే నువ్వు వేడి చేస్తావో, వేడి చేసినప్పుడు ఆ సెగ అనేది స్ప్రెడ్ అవుతుంది. నువ్వు చిన్న రూమ్లో వేడి చేయి, చిన్నగా స్లోగా స్ప్రెడ్. నువ్వు చిన్న దీపం వెలిగించినా కూడా అది చిన్నగా రూమ్ అంతా కూడా వేడి చేస్తుంది. నువ్వు ఒక పెద్ద రూమ్లో పెట్టిన చిన్న దీపం అయినా టైం పడుతుంది, కానీ వెలిగించే అది వేడి చేసే విధానం మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక దీపంగా దేవుని ఒక చోట పెట్టానుకో, మనం ఎట్లా వెలుగుతున్నాం, ఎట్లా ఉంటుంది ఆ మంట సెగ తీసుకొస్తుందా? ఆ మంట సెగ తీసుకొస్తుందా? లేకుంటే ఈ మంట చల్లగైపోయి అందరితో పాటు నేను కూడా ఒకటిలే శతకోటి లింగాళ్ళు బోర్లింగం అన్నట్టుగా ఉంటుందా? సో అన్నట్టుగా మనం ఒకటి ఆలోచించాలి. అందరిలో ఒకటే, గుంపులో సో అండ్ సోయే అన్ని లెక్కలా ఉంటుందా అన్నదే మనం ఆలోచించాలి. ఇక్కడ ఆ మంట అనేది ఎట్లా ఉంది? ఆరిపోయి ఉందా, లేకుంటే మండుతా ఉందా? మండుతా ఉన్నప్పుడు ఆ సెగ అనేది వస్తుంది. దాని యొక్క ప్రభావం వేరే వాటి మీద ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. సో కాబట్టి ఇంతవరకు ప్రభు అనేకమైన ఆలోచన తీసుకొచ్చాడు. మనం అందరం కూడా ఒకే ఒక కోర్టులో ఉన్నవాళ్ళము, ఒకే దాంట్లో ఉన్నవారు. కాబట్టి మనం నేర్చుకోవటం అనేది చాలా అవసరం.
నేను నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్పట్లే. మనం ఎవరైతే అటువంటి ఆలోచన లేదో వాళ్ళు నేర్చుకొని మనం అందరం కూడా ప్రభు కోసం అట్లా నిలబడినప్పుడు ఒకరొకరు చెయ్యి అందించుకోవాలి. ఎట్లాగా ఆ సెగ అందించే విధంగా, ఆ సెగ స్ప్రెడ్ అయ్యే విధంగా. అంతేగాని ఒకరి నుంచి ఒకరు లాక్కోవటం కాదు. ఒకరు ఎదుగుతుంటే ఒకరు తట్టుకోలేరు. ఒకరు పరిస్థితి ఇట్లా ఉందంటే ఒకరు అది సహించలేరు. ఒకరు ఇట్లా అయ్యారంటే అట్లా కాదు. ఇటువంటిది ఆలోచన విధానం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ఆ ప్రకారంగా జీవించాలని ప్రభు ఆశపడతాం. ఆయన కోసం నిలబడతాం, ఇష్టపడదాం. ఎవరికైతే అనుభవం ఉందో, ఏ అనుభవం? సమరయ అనుభవం ఉందో, సో కల్వరి మార్గ అనుభవంలోకి వద్దాం. ఆ మార్గం నుంచి మనము ఎంఐ మార్గంలోకి ప్రవేశిద్దాం. అక్కడ ప్రభు మనలా మంట తీసుకొస్తాడు. ఆ గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ఆ పాదాలు ప్రభు కొరకు అందుబాటులో ఉండే విధంగా చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ యోగు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా దేవుని వాక్యాన్ని పంచుకున్నందుకు. చెప్పబడిన వాక్యం గురించి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థించవలసిందిగా మనం చేసుకుంటాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవ యేసయ్య, మీకు వందనాలు నాయన. దేవ తండ్రి, సాయంకాల సమయంలో మీ దాసుడు ప్రభు మరి జెర్మియాను మీరు నిలబెట్టుకుని ప్రభు తండ్రి, సమరయ స్త్రీ లైఫ్ ద్వారా మీరు మాతో పంచుకుంటూ వచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి ప్రభు, మేము కూడా తండ్రి అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు మమ్మల్ని మీరు చేరవచ్చు ప్రభు తండ్రి. లోకంలో పాపం నశించిపోతున్నప్పుడు ప్రభు మమ్మల్ని ఆదరించి ప్రభు, మా యొక్క పాపాన్ని మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి ప్రభువా నీ బిడ్డలుగా చేసుకున్నారు. పరలోక తండ్రిగా తండ్రి మీరు మాకుంటా వచ్చాలని బట్టి మీకు వందనాలు. దేవ తండ్రి, మరి అటువంటి బర్డెన్ మా ప్రభువు మీరు మా ముందు ఉంచినటువంటి మాదిరిని మేము కూడా కలిగి ఉండాలని చెప్పని దేవా, మాకున్నటువంటి పరిస్థితుల్లో దేవ తండ్రి, మా కుటుంబంలో మా ప్లేస్లో మేము నామానికి సాక్షులుగా జీవించాలని, మా సంఘాల్లో సాక్షులుగా జీవించాలని, ఎస్పెషల్లీ ఇటువంటి సమాజంలో, ఇటువంటి దేశాల్లో ప్రజెంట్ where there is a lot of selfishness and a lot of worldliness, we need to stand firm and give the testimony, a pure testimony that preserve these people and prepare them for the kingdom of God. ప్రభువా, మరి మీరు మా గమనానికి వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దాసుని బలపరచండి. నిన్న మేము ప్రభువా తండ్రి వాక్యాన్ని మా జీవితాలు అన్వయం చేసుకోవటానికి దేవా మీరు మాతో మాట్లాడుతురమ్మని, మమ్మల్ని ఎంకరేజ్ చేయమని, ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని మీటింగ్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని చేస్తున్నామని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం